ఆంధ్రాలో ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ మరి జగనే సీఎం అయితే బాగుండేది అని చెప్పి అనుకుంటున్నారు అని అంటున్నారు కదండి. మీరేమంటారు? అంటే జగనే సీఎం అయితే బాగుండేది అంటారా? ఆయన అంటే యంగ్ కదా, ఈయనంటే కొంచెం పెద్దోడని కొంచెం అలా అంటారు. కానీ ఎవరు చేసిన రాజకీయం అదేగా, కొత్తగా ఏం రాదు కదా. కాకపోతే ఏంటంటే ఈ మధ్య రాజకీయాలు అనేది కొంచెం కుళ్ళు రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని కొంచెం సరి చేసుకుని నిత్యావసర వస్తువులు కానీ, మరి వైద్యం, విద్య ఇవన్నీ కూడా సకాలంలో ప్రతి ఒక్క పేదోడికి కూడా అందిస్తే అది మంచి పని చేసినట్టు. కానీ ఇవన్నీ రాజకీయ గొడవలు మనకెందుకు? అది ఏదన్నా ఉంటే వాళ్ళు ఆ రాజకీయం ఏదో వాళ్ళకి ఉపయోగపడేలా చేయమని చూస్తాం అన్నమాట. ఒక మాటలో ఏం చెప్తారు మరి కూటమి ప్రభుత్వం గురించి? ఇప్పటికే కూటమని చాలాసార్లు అన్నారు. మనకు అసలు ఆ ప్రభుత్వం కూడా వద్దు, మనకు పరిపాలన ముఖ్యం. బాగా చేస్తున్నారు, సాలి మాత్రం. అయితే జనానికి చాలామందికి పెన్షన్లు పోయినాయి అంటున్నారు. ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి మళ్ళీ వచ్చేలా చూడాలని. మీ పేరు? నా పేరు ఇసాక్ అండి, కావూరు మాది, చెరుకుపల్లి మండలం. ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన ఎలా అనిపించిందండి? బాగుందండి, చాలా బాగుంది. ఇలాగే ఉండాలి. అమరావతిని డెవలప్ చేయాలి. బాబు గారు ఆరోగ్యంగా ఉండాలి. ఈ పనులన్నీ శుభ్రంగా చేయాలి. మరి కూటమిలో చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? అందరికీ అమలు అవుతున్నాయి కానీ నాకు మాత్రం అవ్వట్లేదు. నాకు ఆ సమస్య ఉంది, అందుకే వచ్చాను. అదే విషయం. బాగుంది, చాలు. ఇంకెందుకంటే చేసేది ఏముంది? ఎవరి పని వాళ్ళకి తప్పట్లేదు కదా. నీ పని నీకు తప్పట్లేదు, నా పని నాకు తప్పట్లేదు. మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన పనిని మనం నమ్ముకుని బతకాలి. పరిపాలన అనేది ఏంటంటే ఎవరు వచ్చినా అట్టాగే ఉంటుంది. శ్యామల అంటున్నారు కదా అండి. బాబాయ్, మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో చెప్పిన సూపర్ 6 పథకాలు ఇస్తున్నారా లేదా అంటే అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? మరి సూపర్ 6లో మీకు ఏ పథకాలు వచ్చినాయి? ఇది రాజధాని ముసలోడు పెంచండి నాకు, రాజధాని ఏమో మా ఆడవాళ్ళకి, ఇంకా అయ్యే. మరి అలాగే ఫ్రీ బస్ పెట్టారు కదా బాబాయ్, ఫ్రీ బస్ మీద మీ అభిప్రాయం ఏంటి? మాకేమో మేము వెళ్ళేది లేదు, ఏమీ లేదులేమో. బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. బాబాయ్, మరి కూటమి అన్ని పథకాలు అమలు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏమీ చేయట్లేదు అని చెప్పి మరి పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. ఆయన చేసిన వాడు చేసాడు, అయిపోయింది కదా. దాన్ని వదిలేసేయండి. ఎందుకు దాని సంగతి మనకి గతంలో అయిపోయింది కను. ఆయన ఎవరైనా పదవి ఉన్నప్పుడు ఎవరైనా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అయిపోయింది కానీ అడుగుబడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది ఇదివరకు కన్నా. కాదు బాబాయ్, మరి శ్యామల ఏమంటుంది? ఆంధ్రాలో ప్రతి ఒక్కరు కూడా మరి జగనే నెక్స్ట్ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారంట. మరి మీరేమనుకుంటున్నారు? జగనే కావాలంటారా సీఎంగా మళ్ళీ నెక్స్ట్? జగన్ అంటే నాకు ఇప్పుడు ఇదే నచ్చింది. మనకు కావాలన్నా ఆయన రాలేడు. అదేమ్మా. మరి అలాగే మొత్తానికి కూటమి పరిపాలన మీద మీరేమంటారు? బాగానే ఉంది కూటమి పరిపాలన. కానీ చంద్రబాబు గారు కానీ ముగ్గురు 3 వాటాలు ఉండే కదా, ముగ్గురు మంచివాళ్ళు, బాగానే ఉంది. బాబాయ్, మరి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడాలు ఏంటో మనకు తెలియదండి. అందాక మనకు తెలియదు. ఎందుకంటే మరి వీళ్ళు ప్రభుత్వం వచ్చింది, బాగానే చేస్తున్నారు. ఇంకంతకన్నా మనం చెప్పేది ఏమీ లేదు. మీకే ప్రభుత్వం నచ్చింది బాబాయ్? నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం నచ్చింది చెప్పేగా. ఏది? కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఇదే చెప్పు. ఇప్పుడు 3 సార్లు చెప్పాను, ఇంకా పద్దాకింది అదే.